వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఇన్సర్ట్ ట్యాబ్ గురించి చెప్పుకుంటున్నాము. ఇన్సర్ట్ ట్యాబ్ లో టేబుల్, పిక్చర్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో అయిపోయినాయి. ఈ వీడియోస్ కూడా కావాలంటే కనుక ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి క్లిప్ ఆర్ట్ గురించి నేర్చుకుంటున్నాము. క్లిప్ ఆర్ట్, పిక్చర్ ఆప్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి, కాకపోతే దానికి వేరియేషన్ ఏంటో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ క్లిప్ ఆర్ట్ అనేది ఓపెన్ చేయాలంటే గనక ఈ క్లిప్ ఆర్ట్ అనే ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది రైట్ సైడ్ లో ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది మీకు. ఇక్కడ దీన్ని క్లిప్ ఆర్ట్ ఆర్గనైజర్ అంటారు. మనకి ఏ పిక్చర్ అయితే కావాలో ఆ పిక్చర్ అనేది ఇక్కడ సెర్చ్ చేసేసి ఇక్కడ గో దగ్గర క్లిక్ చేస్తే గనక మనకి పిక్చర్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఆ పిక్చర్స్ అనేవి మనకి పేపర్లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి పిక్చర్ కి క్లిప్ ఆర్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, పిక్చర్ వచ్చేసరికి ఒక ఫైల్ నుంచి ఆల్రెడీ సేవ్ అయిన పిక్చర్ ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ పిక్చర్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ ఫైల్ నుంచి మనం పిక్చర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ కొడితే మనకి వాల్ పేపర్ లో పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ క్లిప్ ఆర్ట్ లో వచ్చేసరికి ఇక్కడ ఈ బాక్స్ లో గనక మనకి ఏది కావాలో అది సెర్చ్ చేసేస్తే గనక దానికి సంబంధించిన పిక్చర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏదైతే పిక్చర్స్ ఉంటాయో ఆ పిక్చర్స్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను కంప్యూటర్ కు సంబంధించిన పిక్చర్ కావాలనుకోండి, కంప్యూటర్ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసేసి ఇక్కడ గో దగ్గర క్లిక్ చేయండి. ఆ పిక్చర్స్ అనేవి మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. చూడండి, ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్స్ లో మనకి ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ ని సెలెక్షన్ చేసుకొని చూడండి, ఇక్కడ స్క్రోల్ చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న పిక్చర్స్ అన్ని కూడా మనకి కనిపిస్తుంటుంది. పక్కనే స్క్రోల్ బార్ ని స్క్రోల్ చేస్తా ఉంటే ఇందులో మనకి ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ మీద క్లిక్ చేస్తే గనక ఆ పిక్చర్ అనేది మనకి పేపర్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ పేపర్ లాగా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ పిక్చర్ అనేది అవసరం లేదనుకుంటే గనక మీకు కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ కొట్టేస్తే గనక అది రిమూవ్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ ఇంకొకసారి దాని మీద క్లిక్ చేయండి. పిక్చర్ అనేది దీని మీదకి ఇన్సర్ట్ అయిపోయింది. క్లిక్ చేయగానే మనకి పిక్చర్ అనేది దీని మీదకి వచ్చింది. కానీ ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకి పిక్చర్ కున్న ఆప్షన్సే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసరికి హైట్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, డిక్రీజ్ చేసుకోవాలి, ఈ విధంగా సేమ్ పిక్చర్ కి ఏదైతే ఆప్షన్స్ చేసామో సేమ్ దీనికి కూడా అదే ఆప్షన్ ఉంటుంది. మీకు హైట్ విడ్త్ ఒకటేసారి అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే గనక ఈ కార్నర్ లో ఈ డాట్ మీద కార్నర్ లో పెడితే గనక మనకి డబుల్ యారో సింబల్ అనేది కనిపిస్తుంది. ఆ సింబల్ పట్టుకొని మీరు హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలా, డిక్రీజ్ చేసుకోవాలి, ఈ విధంగా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసరికి రొటేషన్, మీకు పిక్చర్ అనేది ఎలా కావాలంటే అటువైపు రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ కలర్ లో మార్కింగ్ పెట్టుకుంటే గనక మీకు పిక్చర్ ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇవే ఆప్షన్స్ అనేవి మనకి చూడండి. ఇక్కడ పిక్చర్ ఫార్మేట్ అని పిక్చర్ టూల్స్ లో ఫార్మేట్ అనే ఆప్షన్ ఉంది. దాంట్లోకి వెళ్తే గనక దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు హైట్ విడ్త్ నార్మల్ గా ఇక్కడ పాయింట్స్ ని పెట్టుకుని చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చూడండి హైట్ విడ్త్ అడ్జస్ట్మెంట్ అని ఉంది. ఈ పిక్చర్ అనేది మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్, ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ అనేది. ఇక్కడ పైన అప్ యారో, డౌన్ యారో సింబల్స్ ఉన్నాయి కదా, సేమ్ అప్ యారో ప్రెస్ చేస్తే కనుక పిక్చర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ యారో అయితేనేమో పిక్చర్ హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. విడ్త్ కూడా అంతే సేమ్. పిక్చర్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే కనుక అప్ యారో, డిక్రీజ్ అవ్వాలంటే కనుక డౌన్ యారో ప్రెస్ చేస్తుంటే కనుక మనకి హైట్ విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది. నెక్స్ట్ మీకు ఏమన్నా పార్ట్ అనేది ఈ పిక్చర్ లో మీకు కొంతవరకే తీసుకోవాలి అనుకున్నప్పుడు క్రాపింగ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. మీకు ఇందాక గ్రీన్ కలర్ మార్కింగ్ చూపించాక అదే రొటేషన్ అనమాట. పిక్చర్ అనేది మనకి ఎటు సైడ్ రొటేట్ అవ్వాలంటే అటు సైడ్ ఇట్లా లెఫ్ట్ రైట్
ఫ్లిప్ వర్టికల్, హారిజెంటల్ ఇట్లా కూడా ఉందన్నమాట. ఇలా కూడా మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, లెఫ్ట్ సైడ్ కావాలని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కావాలని రైట్ సైడ్. ఫ్లిప్ హారిజెంటల్, ఫ్లిప్ వర్టికల్, ఇట్లా ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ పిక్చర్ పొజిషన్ అంటే ఇక్కడ ఈ పిక్చర్ అనేది మనకి ఇక్కడ కార్నర్ లోకి రావాలనుకుంటున్నా, రైట్ సైడ్ కార్నర్ లోకి రావాలి. చూడండి, ఈ విధంగా మూవ్ చేస్తే ఇది రాదు. చూడండి, ఇక్కడ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పొజిషన్స్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ పేపర్ చూపిస్తుంది. చూడండి, ఈ పేపర్ లో టాప్ లో మనం ఎక్కడ అడిగాము, రైట్ సైడ్ కావాలన్నారు. చూడండి, రైట్ సైడ్ పొజిషన్ పెడితే పిక్చర్ అదే మూవ్ అవుతుంది అనమాట. ఈ పొజిషన్స్ బట్టి ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సెంటర్ లో కావాలనుకుంటున్నారు, మళ్ళీ పిక్చర్ పొజిషన్స్ లోకి వెళ్ళి సెంటర్ ప్రెస్ చేస్తే గనక పిక్చర్ అనేది సెంటర్ లోకి వస్తుంది. తర్వాత వీటికి వచ్చేసరికి పిక్చర్ స్టైల్స్ అనే ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఈ పిక్చర్ స్టైల్స్ లో మనకి ఈ పిక్చర్ అనేది ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇక్కడ సర్కిల్ లో కావాలా, స్క్వేర్ గా కావాలా, చూడండి ఈ విధంగా ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో పెట్టేసుకోవచ్చు మనము. చూడండి, ఈ విధంగా దీనికి బోర్డర్స్ కూడా ఉంటాయి పిక్చర్స్ కంటే. ఇక్కడ వైట్ కలర్ పార్ట్ కనిపిస్తుంది కదా, దీనికి మనం ఏదైనా కలర్ కూడా పిచ్చుకోవచ్చు. దాని పిక్చర్ బోర్డర్స్ అంటారు. మీకు ఏ కలర్ కావాలంటే కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసేది వెయిట్ అనేది ఎంత ఉండాలో కనుక ఇక్కడ చూడండి, ఇచ్చే కలర్ అనేది ఎంత ఉండాలి, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే కలర్ అప్లై చేసుకోవచ్చు. ఈ పిక్చర్స్ షేప్స్ ఇవే కాకుండా ఇంకా ఇక్కడ షేప్స్ కూడా చాలా ఉంటాయి. ఇందులో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లోకి మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అని ఎప్పుడు కనిపిస్తాయి అంటే మీరు కర్సర్ అనేది పిక్చర్ మీద క్లిక్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ పిక్చర్ టూల్స్ ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. మీరు పేపర్లకు పక్కకు వచ్చి కర్సర్ క్లిక్ చేశారంటే ఆ పిక్చర్ టూల్స్ ఆప్షన్ అనేది కనిపించదు అనమాట. ఈ విధంగా మీకు ఎన్ని పిక్చర్స్ కావాలంటే అన్ని పిక్చర్స్ అనేది ఇక్కడ సెర్చ్ లో వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకో పిక్చర్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధంగా ఇట్లాగా మనకి ఏ పిక్చర్స్ కావాలంటే ఆ పిక్చర్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనికి మ్యాటర్ కూడా కావాలనుకుంటే కనుక మ్యాటర్ కూడా రాసుకోవచ్చు. మ్యాటర్ రాసుకొని పిక్చర్ అనేది ఎలా కావాలంటే అలా కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, మ్యాటర్ ఏదైనా తీసుకొని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ తగ్గట్టు మనకు పిక్చర్ కావాలి. ఏదో ఒక పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ పిక్చర్ అనేది మనకు సెంటర్ పార్ట్ లో కావాలి, ఈ మ్యాటర్ కి, లేకపోతే రైట్ సైడ్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ పిక్చర్ పొజిషన్స్ లోకి వెళ్ళి పిక్చర్ ని ఈ విధంగా ఇక్కడ పెట్టండి. మీకు ఈ పిక్చర్ అనేది మూవ్ అవ్వాలంటే గనక ఇట్లా ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఇక్కడ టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని బట్టి మనకు ఎట్లా కావాలంటే అలా కూడా మార్చుకోవచ్చు. మనకి ఈ పిక్చర్ ని బట్టి మ్యాటర్ అనేది ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఆప్షన్ లోకి వచ్చి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే చూడండి, టెక్స్ట్ పైన మనకి పిక్చర్ అనేది వస్తుంది. తర్వాత బిహైండ్ ద టెక్స్ట్ అంటే పిక్చర్ పైన టెక్స్ట్ అనేది వస్తుంది. స్క్వేర్ అనుకుంటే గనక 4 డైరెక్షన్స్ లో మ్యాటర్ అనేది కనిపిస్తుంది మనకి. ఇలా టాప్ అండ్ బాటమ్, పైన కింద, ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు అనమాట ఈ పిక్చర్ ని బట్టి. ఈ విధంగా ఇప్పుడు ఈ పిక్చర్ అనేది చేంజెస్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ చేంజ్ పిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి వేరే పిక్చర్ ఏదైనా కూడా మార్చుకోవచ్చు. రీసెట్ పిక్చర్, రీసెట్ కొడితే ఏంటంటే మనం స్టార్టింగ్ లో తీసుకున్నంత పిక్చరే వచ్చేస్తుంది అనమాట. దీనికి ఏదైనా బ్రైట్నెస్ ఇట్లాంటివి తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కూడా పెంచుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా ఇంకా బ్రైట్నెస్ అనేది పెంచుకోవాలనుకుంటే ఇక్కడ బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది.
కాంట్రాక్ట్ కూడా ఇదే అంతే సేమ్. మరి ఈ కలర్ ఆ కలర్ కాకుండా వేరే కలర్స్ ఏమైనా ఇచ్చుకోవాలన్నా కూడా కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్లిప్ ఆర్ట్ ఆప్షన్స్, పిక్చర్ ఆప్షన్స్ సేమ్ ఉంటాయండి. కాకపోతే పిక్చర్ ఇన్సర్ట్ చేయడంలోనే వేరియేషన్ ఉంది. పిక్చర్ వచ్చేసరికి ఒక ఫైల్ నుంచి తీసుకోవాలి. క్లిప్ ఆర్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లిప్ ఆర్ట్ ఆర్గనైజర్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ నుంచి మనకి ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ అనేది ఇక్కడ సెర్చ్ లో సెర్చ్ చేసుకుంటే గనక పిక్చర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి పేపర్ లాగా వస్తుంది. మిగిలిన ఆప్షన్స్ అన్ని కూడా సేమ్. ఇక్కడ పిక్చర్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో క్లిప్ ఆర్ట్ ఆప్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. మీకు పిక్చర్ చేయడం వచ్చిందంటే క్లిప్ ఆర్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.